సెట్టిపల్లి భూముల్లో ప్లాట్లు కొనుగోలు చేసి పిల్లల భవితపై ఆశలు పెట్టుకునేందుకు వేలాది మంది ప్లాట్లదారులు భూ సమస్యల పరిష్కారం చేసి న్యాయం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ను సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం, సెట్టిపల్లి ప్లాట్ల బాధితుల కమిటీ కన్వీనర్ రాధాకృష్ణ కోరారు. మంగళవారం కమిషనర్ అదితి సింగ్ అర్బన్ మండల రెవెన్యూ అధికారులతో కలిసి సెట్టిపల్లి భూములను పరిశీలించారు. నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి ప్రజా ఫిర్యాదుల వేదికలో సోమవారం సెట్టిపల్లి భూ బాధితులు ఇచ్చిన వినతితో నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ నేరుగా భూములను పరిశీలిస్తానని తెలిపారు. ఈ మేరకు వచ్చిన కమిషనర్ కు సెట్టిపల్లి భూముల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన ఎంతో మంది భూముల సమస్యల పరిష్కారం అవుతుందన్న ఆశతో ఎదురు చూసి చాలా మంది మరణించారని తెలిపారు. గతంలో సెట్టిపల్లి భూ సమస్యకు గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అప్పటి జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ప్రత్యేక చొరవ తీసుకుని ల్యాండ్ పోలింగ్ ద్వారా సెట్టిపల్లి భూ బాధితులకు సరైన పరిష్కారం చూపుతామని కార్యాచరణ మొదలుపెట్టారు. అయితే అటు తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. వైసీపీ హయాంలోనైనా సెట్టిపల్లి భూములకు పరిష్కారం దక్కుతుందా అని ఎదురు చూస్తున్న వారికి ప్రొసీడింగ్స్ ఇచ్చి నిమ్మకుండిపోయారని అన్నారు. ప్రస్తుతం ప్రొసీడింగ్స్ అందుకున్న ప్లాట్లు కొనుగోలుదారులకు 2 సెంట్లు ఇవ్వాలని, అసంపూర్తిగా ఉన్న లేఅవుట్లు డిజైనింగ్ త్వరగా పూర్తి చేయాలని అన్నారు. గతంలో చంద్రబాబు ఆకాంక్ష మేరకు సెట్టిపల్లి భూముల్లో ఐటీ కారిడార్ను ఏర్పాటు చేసి ఇక్కడ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అప్పట్లో ప్రకటించారని తెలిపారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఐటీ కారిడార్ ఏర్పాటు చేస్తే వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతో పాటు సెట్టిపల్లి భూబాధితులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా లేఅవుట్లు డిజైనింగ్ కు టెండర్లు ఆహ్వానిస్తామని, త్వరితగతిన సెట్టిపల్లి భూ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తానని కమిషనర్ అదితి సింగ్ హామీ ఇచ్చారు. ఇందుకు గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులను అడిగి పూర్తి వివరాలు తెప్పించుకున్నానని తెలిపారు. కమిషనర్ వెంట తిరుపతి అర్బన్ మండల డిప్యూటీ తహసీల్దార్ మిట్టపాళెం అశోక్ రెడ్డి, ఆర్ఐ జానీ బాషా, సర్వేయర్ వెంకటరమణ, వీఆర్ఓ భూపతి ఆచారి, సెట్టిపల్లి ప్లాట్ల బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.